అరిస్టాటిల్ వ్యాఖ్యానించినట్లుగానే మానవుడు ఎటువంటి జీవి? సాంఘిక జీవి. పాఠ్యభాగంలో ఇవ్వబడిన సామాజిక సంస్థలకు ఉదాహరణ: వివాహం, మతం, బంధుత్వం. ఆన్సర్ ఈజ్ డి పైవన్నీ. మానవునికి మరియు సమాజానికి మధ్య గల సంబంధాన్ని వివరించేందుకు శాస్త్రవేత్తలు ఎన్ని ప్రధాన సిద్ధాంతాలను రూపొందించారు? ఆన్సర్ ఈజ్ బి 3. క్రింది వానిలో మానవుడు మరియు సమాజం మధ్య సంబంధాన్ని వివరించే సిద్ధాంతం ఏది? సామాజిక వడంబడిక సిద్ధాంతం, సమూహ మనస్తత్వ సిద్ధాంతం, సామాజిక జైవిక లేదా ఆంగిక సిద్ధాంతం. ఆన్సర్ ఈజ్ డి పైవన్నీ. సామాజిక వడంబడిక సిద్ధాంతాన్ని బలపరిచిన శాస్త్రవేత్తలు ఎవరు? హబ్స్, లాక్ మరియు రుసో. సామాజిక వడంబడిక సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం సమాజం ఏ వ్యవస్థ నుండి ఉమ్మడి ఒప్పందం ద్వారా ఏర్పడింది? ప్రాకృతిక వ్యవస్థ. ప్రాకృతిక సమాజం యొక్క లక్షణాలను తెలిపే క్రమంలో లాక్ మరియు రుసోలతో విభేదించిన శాస్త్రవేత్త హబ్స్. థామస్ హబ్స్ తన సామాజిక వడంబడిక సిద్ధాంతాన్ని ఏ గ్రంథంలో వివరించారు? లెవియాథన్. హబ్స్ ప్రకారం ప్రాకృతిక వ్యవస్థలో మానవుని జీవితం ఎలా ఉండేది? ఒంటరిగా, స్వార్థపూరితంగా మరియు ఘర్షణలతో కూడి. 2 ట్రీటీస్ ఆన్ సివిల్ గవర్నమెంట్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? జాన్ లాక్. జాన్ లాక్ ప్రకారం ప్రాకృతిక వ్యవస్థలో ఏవి లోపించడం వల్ల సమాజం అస్థిరత్వానికి గురి అయినది? న్యాయ సూత్రాలు మరియు చట్టాలు. సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? రూసో. ప్రకృతి వైపు మళ్ళండి అనే పిలుపునిచ్చినది ఎవరు? రూసో. రూసో ప్రకారం ప్రాకృతిక వ్యవస్థలో సహకార స్థానంలో ఘర్షణలు ఏర్పడటానికి కారణం ఏమిటి? జనాభా పెరగటం మరియు సొంత ఆస్తులు రావడం. మానవుని ఆర్థిక కోరికలు తీరడానికి ఏర్పడిన కృత్రిమ సాధనమే సమాజం అని అభిప్రాయపడిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు? ఆడమ్ స్మిత్. ప్రజలందరినీ నడిపించే ఒక ఉమ్మడి మనస్తత్వం సమాజానికి ఉంటుందని తెలిపే సిద్ధాంతం ఏది? సమూహ మనస్తత్వ సిద్ధాంతం. క్రింది వారిలో సమూహ మనస్తత్వ సిద్ధాంతాన్ని బలపరిచిన శాస్త్రవేత్త ఎవరు? హెగెల్, బ్రాడ్లీ, ఎమర్సన్, వాగ్నర్, మెక్డూగల్ పై వారందరూ. వ్యక్తులందరికీ నిర్దిష్ట మనస్తత్వాలు ఏర్పడటానికి కారణం ఏమిటి? వారి పెంపకం మరియు కుటుంబం, సంస్కృతి మరియు సామాజీకరణ, బాల్యం పైవన్నీ. ఆన్సర్ ఈజ్ డి. సమాజంలో ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు దేనిని అనుసరిస్తాడు? స్వంత మనస్తత్వాన్ని. ఒక వ్యక్తి సామాజిక కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు దేనిని అనుసరిస్తాడు? సామాజిక లేదా ఉమ్మడి మనస్తత్వాన్ని. సామాజిక మనస్తత్వాన్ని అనుసరించిన వ్యక్తిని సమాజం ఎలా పరిగణిస్తుంది? విచలనం కలిగిన వ్యక్తిగా. వ్యక్తుల మనస్తత్వం కంటే సామాజిక మనస్తత్వం దృఢమైనది అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? డర్కైమ్. సామాజిక మనస్తత్వం దేనికి సాధనంగా తోడ్పడుతుందని పాఠ్యభాగంలో పేర్కొన్నారు? వ్యక్తుల ప్రవర్తనను నియంత్రించడానికి. వివాహ వ్యవస్థలో ఉమ్మడి ఆచార పద్ధతులు ఉండటం, ఒకే మతాన్ని ఆచరించడం దేనికి ఉదాహరణ? ఉమ్మడి లేదా సామాజిక మనస్తత్వానికి. ద గ్రూప్ మైండ్ అనే గ్రంథాన్ని రచించిన వారిలో ఒకరైన శాస్త్రవేత్త ఎవరు? లేన్ బాన్ మరియు మెక్డూగల్. లే బాన్ మరియు మెక్డూగల్ సమూహ మనస్తత్వాన్ని ఏమని ఉదాహరించారు? సామూహిక మానసిక జీవితం లేదా సమూహ వ్యక్తిత్వం. సామాజిక వడంబడిక సిద్ధాంతం ప్రకారం ప్రాకృతిక వ్యవస్థను అధిగమించడానికి మానవులందరూ దేనిని కుదుర్చుకున్నారు? ఒక ఉమ్మడి ఒప్పందాన్ని. సామాజిక జైవిక లేదా ఆంగిక సిద్ధాంతం ఏ జీవశాస్త్రవేత్త పరిణామ సిద్ధాంతం నుండి ప్రేరణ పొందినది?
చార్లెస్ డార్విన్. సామాజిక జైవిక సిద్ధాంతం సమగ్రంగా వివరించిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? హెర్బర్ట్ స్పెన్సర్. హెర్బర్ట్ స్పెన్సర్ సమాజమును ఒక జీవితో పోలుస్తూ ఏమని పిలిచారు? సోషల్ ఆర్గనిజం. స్పెన్సర్ అభిప్రాయం ప్రకారం జీవిలోని వివిధ కణాలు సమాజంలో వేటితో సమానం? ప్రతి మానవుడు వ్యక్తులు. జీవులు ఏకకణ స్థాయి నుండి బహుకణ స్థాయికి పరిణామం చెందినట్లే సమాజం ఆటవిక స్థాయి నుండి ఏ స్థాయికి చేరుకుందని స్పెన్సర్ తెలిపారు. ప్రస్తుత నాగరిక స్థాయి. జీవికి వ్యాధులు వచ్చినట్లే సమాజానికి ఏవి వచ్చినప్పుడు కష్టాలు ఎదురవుతాయి? సామాజిక సమస్యలు. హెర్బర్ట్ స్పెన్సర్ ప్రకారం సమాజంలోని వివిధ సమూహాల మధ్య సమన్వయం మరియు సహకారం లోపించినప్పుడు సమాజం వేటిని ఎదుర్కొంటుంది? ఇబ్బందులు లేదా సంక్షోభాలు. హెర్బర్ట్ స్పెన్సర్ జైవిక సిద్ధాంతంలో సామాజిక వ్యవస్థలను ఎన్ని ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు? 3. కింది వానిలో స్పెన్సర్ పేర్కొన్న సామాజిక వ్యవస్థల విభాగాలలో లేనిది ఏది? వినోద వ్యవస్థ. జీవులలోని నోరు, అరుగుదల వ్యవస్థతో సమానమైన సామాజిక వ్యవస్థ ఏది? పోషణ వ్యవస్థ. స్పెన్సర్ వర్గీకరణ ప్రకారం పోషణ వ్యవస్థ పరిధిలోకి వచ్చేవారు ఎవరు? శ్రామికులు, కార్మికులు మరియు రైతులు. జీవులలోని గుండె, ధమనులు, సిరలతో కూడిన ప్రసరణ వ్యవస్థను సమాజంలో ఏ అంశాలతో పోలుస్తారు? రైల్వేలు, రోడ్లు, రవాణా, బ్యాంకింగ్. జీవులలోని నాడీ నియంత్రణ వ్యవస్థ సమాజంలో దేనితో సమానం? ప్రభుత్వం, సైన్యం మరియు చట్టాలు. జీవి యొక్క మెదడు చేసే పనిని సమాజంలో ఎవరు అందిస్తారని స్పెన్సర్ తెలిపారు? మేధావులు, డాక్టర్లు, లాయర్లు, పాలకులు, తత్వవేత్తలు. స్పెన్సర్ గారి ప్రకారం ప్రతి జీవిలాగే సమాజం కూడా ఏ దశలను కలిగి ఉంటుంది? పుట్టుక, బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం, మరణం. ప్లేటో సమాజాన్ని లేదా రాజ్యాన్ని ఎన్ని వర్గాలుగా విభజించాడు? 3. ప్లేటో వర్గీకరణ ప్రకారం వివేకం కలిగిన వారిని ఏ వర్గంగా పేర్కొన్నారు? రూలర్స్, పాలకులు. ప్లేటో సిద్ధాంతం ప్రకారం కరేజ్ ఉన్నవారిని ఏ వర్గంలోకి వస్తారు? వారియర్స్. ప్లేటో ప్రకారం డిజైర్ ఉన్నవారిని ఏ వర్గంగా పరిగణించారు? ఆర్టిజన్స్. అరిస్టాటిల్ కూడా ఈ సమాజ నిర్మాణాన్ని దేనితో పోల్చారు? జీవి యొక్క నిర్మాణంతో. వ్యక్తుల యొక్క ఉద్దేశపూర్వకమైన చర్యల వలన సమాజం ఏర్పడిందనే దృక్పథాన్ని ఏమంటారు? యాంత్రిక దృఢత్వం. మానవ జాతి ఆవిర్భావం నుండి సమాజం ఉందనే దృక్పథాన్ని ఏమని పిలుస్తారు? ఆంగిక లేదా జైవిక దృఢత్వం. సొసైటీ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? మకైవర్. మకైవర్ మనిషికి మరియు సమాజానికి మధ్య గల సంబంధాన్ని ఏ రూపంలో వివరించారు? కారణాల కూడలి. సమాజం అనేది దైవ సృష్టి అని తెలిపే సిద్ధాంతం ఏది? దైవ ఆవిర్భావ సిద్ధాంతం. బలప్రయోగం ద్వారానే సమాజం ఏర్పడిందనే తెలిపిన బెర్న్హార్డ్ సిద్ధాంతం ఏది? బలప్రయోగ సిద్ధాంతం. సర్ హెన్రీ మెయిన్ రూపొందించిన సిద్ధాంతం ఏది? పితృస్వామ్య సిద్ధాంతం. మోర్గాన్ రూపొందించిన సిద్ధాంతం ఏది? మాతృస్వామ్య సిద్ధాంతం. సమాజం ద్వారా లభించే సామాజికీకరణ వలన మానవుడు బయోలాజికల్ అనిమల్ స్థాయి నుండి ఏ స్థాయికి మారుతాడు? సోషల్ అనిమల్. సమాజం అనగా సామాజిక సంబంధాల అల్లిక అని నిర్వచించినది ఎవరు? మకైవర్.